ఒక మనిషి తన అమ్మను చనిపోనివ్వలేదు. అవును, ఆమె శరీరం ఈ లోకాన్ని విడిచిపోయినా కూడా ఆమెను చెట్ల రూపంలో బ్రతికిస్తూనే ఉన్నాడు. వెండి తెరపై విలన్ గా భయపెట్టిన ఈ నటుడు నిజ జీవితంలో మాత్రం లక్షలాది మందికి నీడనిచ్చే హీరోగా మారిపోయాడు. ఒక్కో చెట్టు వెనక ఆ తల్లి జ్ఞాపకం ఉంది, ఒక్కో మొక్క వెనుక ఆ కొడుకు ప్రేమ ఉంది. ఇది నటుడు సయాజీ షిండే కథ కాదు, ఇది అమ్మను ప్రకృతిలో నిలబెట్టిన ఒక మనిషి గాథ. 2016 మహారాష్ట్ర తీవ్ర కరువుతో అల్లాడుతుంది. గ్రామాల్లో చెట్లు లేవు, నీడ లేదు, నీరు కూడా లేదు. అలాంటి సమయంలోనే సయాజీ షిండే జీవితంలో ఒక పెద్ద విషాదం జరిగింది. 92 ఏళ్ల వయసులో తన తల్లి చనిపోయారు. ఆ క్షణం ఆ కొడుకు గుండె ముక్కలైంది. కానీ ఆ బాధను కన్నీళ్లుగా వదిలేయకుండా ఒక సంకల్పంగా మార్చుకున్నాడు సయాజీ షిండే. తన తల్లి పక్కన కూర్చొని ఆయన ఒక మాట ఇచ్చాడట తన తల్లికి, నిన్నెప్పటికీ నా దగ్గర ఉంచలేనము, కానీ నీ జ్ఞాపకాన్ని ఈ చెట్ల రూపంలో ఈ భూమిపై బ్రతికిస్తానని. ఆ తర్వాత తన తల్లి బరువుకు సమానమైన విత్తనాలను సేకరించి మహారాష్ట్ర అంతటా నాటడం ప్రారంభించాడు. మొదట తన ఊర్లో కేవలం 2000 మొక్కలతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు మహారాష్ట్రలో 48 ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ఏకంగా 6.5 లక్షలకు పైగా చెట్లను నాటారు సయాజీ షిండే. మర్రి, రావి, చింత, వేప, ప్రకృతికి ప్రాణం పోసే ఎన్నో చెట్లు ఇప్పుడు వేల గ్రామాలకు నీడనిస్తున్నాయి. కానీ సయాజీ షిండేకు మొక్క నాటడం మాత్రమే లక్ష్యం కాదు, దాన్ని బ్రతికించడం అసలు బాధ్యత అని గ్రహించాడు. అందుకే గ్రామాల ప్రజలను కూడా ఈ ఉద్యమంలో భాగం చేశాడు. ఎవరో ఒకరు నీళ్లు పోశారు, ఎవరో ఒకరు కాపలా కాశారు, ఇంకెవరో ఎరువులు వేస్తారు. అలా ఒక మనిషి ఆలోచన ప్రజల ఉద్యమంగా మారిపోయింది. అయితే ఇక్కడే ఇంకో సమస్య వచ్చి పడింది. రోడ్డు విస్తరణలో భాగంగా 200లకు పైగా భారీ మర్రి చెట్లను నరికేయబోతున్నారని తెలుసుకున్న సయాజీ షిండే చెట్లు నరకొద్దంటూ వాటిని తరలిద్దామని అన్నాడట. అవును, వేర్లతో సహా భారీ మర్రి చెట్లను సురక్షితంగా వేరే ప్రాంతాలకు మార్పించాడు. దీనిని ట్రీ ట్రాన్స్లోకేషన్ అంటారు. ఎందుకంటే ఒక మర్రి చెట్టు పైనే 200లకు పైగా జీవజాతులు ఆధారపడి ఉంటాయి. పక్షులు, సీతాకొక చిలుకలు, చిన్న చిన్న పురుగులు, అన్నిటికీ అదొక ప్రపంచం. సయాజీ షిండే ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టినవాడు. ప్రభుత్వం ఒక డ్యామ్ కోసం వారి భూమిని తీసుకుంది. జీవితం నడవడానికి ఆయన వాచ్మెన్ గా కూడా పనిచేశాడు. సినిమాల్లో నటుడుగా ఎదిగిన తర్వాత, ఎంతో పేరు, డబ్బు, ఫేమ్ వచ్చిన తర్వాత కూడా ఆయన మనసు ప్రశ్నిస్తూనే ఉంది, సమాజానికి నేనేం చేశాను అని. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈ భూమిపై అసలైన సెలబ్రిటీలు మనుషులు కాదు, చెట్లు అని. ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడో గ్రామంలో ఓ చెట్టు నీడలో ఎవరో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఎక్కడో చిన్నారి ఆ చెట్టు కింద పండ్లు తింటూ ఉంటుంది. ఎక్కడో ఒక పక్షి ఆ కొమ్మపై గూడు కట్టుకొని ఉంటుంది. ఆ ప్రతి చెట్టులో సయాజీ షిండే తన అమ్మను చూస్తున్నాడు. వెండి తెరపై విలన్ గా కనిపించిన ఈ నటుడు నిజ జీవితంలో మాత్రం లక్షలాది మందికి ఊపిరిస్తున్న హీరోగా నిలిచిపోయాడు.